తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో విద్యావేత్త ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ భట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఉన్నారు. విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. సరస్వతీదేవి కాశీలో ఒక ప్రత్యేకమైన ఇన్సిడెంట్. కాశీలో నేను బిస్మిల్లా ఖాన్ గారిని కలవలేదు, కానీ వాళ్ళ అబ్బాయిని కలిశాను. అంటే నాకు తెలిసి మేము వెళ్ళి వాళ్ళ ఇల్లు వెతుక్కుని కాశీలో ఆయన్ని కలిసేసరికి ఆయన పెద్ద ఆయన వెళ్ళిపోయారు, బిస్మిల్లా ఖాన్ వెళ్ళిపోయారు. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ పెద్ద అబ్బాయి ఉన్నాడు, ఆయన్ని కలిశాను. రెండోసారి వెళ్ళేసరికి ఆ పెద్ద అబ్బాయి కూడా వెళ్ళిపోయాడు. ఆయన కొడుకుని ఆయన అల్లుడిని అలా కలిసి వచ్చాను నేను. ఆయన పెద్ద ఆయన చెప్పారట, ఆ కొడుకు చెప్పాడనమాట, రోజు ఆయన గంగలో స్నానం చేసి బిస్మిల్లా ఖాన్ గారు రోజు మనం భారతరత్న బిరుదు ఇచ్చారు ఆయన. అవునండి. ఆ భారతరత్న బిరుదు అంకితుడు బిస్మిల్లా ఖాన్ గారు వేరే ధర్మాన్ని పాటిస్తున్నా కూడా, మరి వాళ్ళ మత ప్రకారం ఇంకో ధర్మం ప్రకారంలో ఉన్నారు కదా, అయినప్పటికీ రోజు గంగలో స్నానం చేసి, గంగామయ్య అంటాడు, గంగలో స్నానం చేసి పైకి వచ్చి అక్కడ ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం, బాలాజీ అంటారు ఉత్తరాది వాళ్ళు దీన్ని, బాలాజీ మందిరం ఉంది. ఆ బాలాజీ మందిరంలో వీళ్ళ కుటుంబం వాళ్ళు సన్నాయి వాయించేవాళ్ళు. సన్నాయి వాయించేవాళ్ళు ఆస్థానం అన్నమాట. అక్కడ పుణ్యాత్ములు, వాళ్ళకి ఆ భాగ్యం దొరికింది. కానీ వీళ్ళు వేరే ధర్మం వాళ్ళని ఆలయంలో ప్రవేశం లేదని వాళ్ళకి ఈ ఆలయంలో కిటికీలో నుంచి వినిపించే విధంగా పైన ఒక గది కట్టించి ఇచ్చారు. ఆ గదిలో కూర్చుని వీళ్ళు సన్నాయి వాయిస్తారు. ఈయన సరస్వతి పుత్రుడే కదా. అవును కదా, అందుకనే కదా అవార్డు వచ్చింది. బాలాజీగా ఆయన సన్నాయి వినిపిస్తూ ఉంటుందన్నమాట. ఈయన రోజు అక్కడ కూర్చుని గంగలో స్నానం చేసి, అక్కడ ఒక రాయి ఉంది, ఇప్పటికీ ఆ రాయి కనిపిస్తుంది మనకి. ఇప్పటికీ ఆ రాయి మీద ఆయన కూర్చొని, ఆ రాయి మీద ఈయన సాధన చేసుకునేవాడు. సంగీతం సాధన చేసుకుంటుంటే ఆయనకి సరస్వతీదేవి చక్కటి ధవళ వస్త్రధారిణి తెల్లటి బట్టలలో వచ్చి ఆయనకి ఎదురుకుండా దర్శనమిచ్చి, నువ్వు చాలా బాగా సంగీతంలో ఎంతో రాణిస్తావని దీవించిందట ఆయన్ని. అదే ఆయన కొడుకులతో వాళ్ళందరితో అక్కడ పంచుకున్నారు. అక్కడ కాశీలో చెప్పే కథ. ఈయన ఏమంటారు, సుర్ అంటే స్వరము అని అర్థం. హిందీ భాషలో సుర్ అంటాం, మనం స్వరం అంటాం. సుర్సే సరస్వతి అన్నాడు ఆయన. సరస్వతి అన్నాడు ఆయన. అంటే సుర్సే సరస్వతి. నేను సుర్ సాధన చేస్తుంటే నాకు సరస్వతి వచ్చి నన్ను దీవించి వెళ్ళింది అని చెప్పాడు. నాకు దర్శనమైంది సరస్వతి అని ఆయన స్వయంగా చెప్పాడు. మహనీయులు, మహాత్ములు, పుణ్యాత్ములు. అర్థమైందా? అంత గొప్ప సాధన చేశాడు కనుక ఆయనకు అక్కడ ఆవిడ సాక్షాత్కరించి ఆయన ఈ రోజుకి మీకు చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. కాదు, నిజంగానండి. చెప్పితే నాకు ఎంత ఆనందం వేసిందంటే, ఆవిడ బట్టలు ఇలా తెల్లగా ఉండి అంటే నది ప్రవహిస్తుంటే ఇలా తెల్లగా ఇలా కదులుతున్నట్టు వస్తుంది చూడండి, అలలు. అలాంటి రూపంలో ఆవిడ ఆయనకి దర్శనం ఇచ్చి ఆయన్ని బ్లెస్ చేసిందట. ఎంత అదృష్టవంతుడు. అసలు నాకు బిస్మిల్లా ఖాన్ గారి ఇంటికి వెళ్ళి ఆయన వాయించిన సన్నాయి ముట్టుకుంటే నాకు మహాతృప్తి వచ్చేసిందండి. నాకు సన్నాయి అందుకనే మీకు సరస్వతీదేవి అసలు అది ముట్టుకుంటే పలికిస్తున్నారు నాకు అని. బిస్మిల్లా ఖాన్ గారి ఇల్లు అసలు అది ఒక పద్మవ్యూహంలాగా ఉంటుందండి. పద్మవ్యూహమే. ఇంతెత్తు పైకి వెళ్తున్న కొద్దీ మేడ ఉంటుంది. ఆ ఇంట్లో కొన్ని వందల మంది ఉండేవాళ్ళు. ఆయన కొన్ని వందల మందిని పోషించాట ఈ సరస్వతీదేవి అనుగ్రహంతో. వందల మందిని పోషించడం కూడా. ఆయనకి రాని బిరుదు లేదు. పద్మశ్రీ వచ్చింది, పద్మభూషణ్ వచ్చింది, పద్మవిభూషణ్ వచ్చింది, భారతరత్న వచ్చింది. రాజసత్కారాలే ఇన్నొచ్చాయి. రాజసత్కారాలు ఎంత ప్రభుత్వం ఇచ్చింది, మరి రాజసత్కారమే కదండి. కరెక్ట్ అండి. రాజసత్కారాలే ఇన్నొచ్చాయి ఆయనకి. అయినా దైవ సత్కారమే, సాక్షాత్కారమే కనపడింది. ఇంకా ఏమిటండి. ఇప్పుడు సరస్వతి గురించి చెప్పుకుంటూ బిస్మిల్లా ఖాన్ వదిలేయటం, ఆయన సరస్వతి దర్శనమైనటువంటి వ్యక్తి. సరస్వతి గురించి చెప్పుకుంటూ సరస్వతి దర్శనం చేసుకున్నటువంటి బిస్మిల్లా ఖాన్ గారిని వదిలేయటం నాకు ఇష్టం లేదు. అందుకని అసలు మహనీయుల గురించి మరి సరస్వతి కటాక్షం ఎలా ఉంటుందో కూడా తెలియాలి కదా మనకి. కదా, అందరికీ, ప్రేక్షకులందరికీ కూడా తెలియాలి సరస్వతీదేవి ఎలా కటాక్షిస్తుంది అన్నది.